హాయ్ అండి అందరికీ. ఏబిసిఎన్ తలకాయ కొట్టే రోజు ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి అందరూ ఫ్రెష్ అప్ అయ్యి మైబూసాయి దగ్గరికి వచ్చేసి అందరూ ఇంకా అక్కడ నుంచి ఎవరి నెమ్మల కట్టలు వాళ్ళు తీసుకొని వచ్చేస్తున్నారు. చూడండి మీరే మసీద్ దగ్గరికి. ఇంకా నెత్తికి టవల్స్ ఇట్లా కట్టుకొని అందరు ఎక్కువ శాతము తెల్ల బట్టలు వేసుకొని వచ్చారండి. మసీదు దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కేసి వెళ్ళారు. ఎవరి సవార్లకి ఎవరు పోయాలనుకుంటే కూడా వాటర్ నీళ్ళ బిందెలు తీసుకొని వచ్చేసారండి. ఇంకా గుర్రాలు సవార్లను ఎత్తుకునే వాళ్ళందరూ పట్టారన్నమాట. ఇంకా అలా చుట్టూ పడుతున్నారు చూడండి మీరే. ఇంకా టప్పటి శబ్దానికి దరివేస్తున్నారు. ఒక్కొక్కరికి దేవుడు వస్తుందో నిప్పుల నుంచి వచ్చి ఎవరి సవారు వాళ్ళు పట్టుకుంటారు అనమాట. ఆల్మోస్ట్ అందరూ ఎవరెవరు సవారు ఎత్తుకున్నారో వాళ్ళందరూ నిప్పులంగా వెళ్తున్నారు. మీరే కళ్ళకు అద్దగినట్టు చూస్తున్నారు కదా. కానీ ఎంత పవర్ఫుల్లో కదా. ఎర్రటి నిప్పులల్లో అందులో నడుస్తుంటే ఒక పూల పాన్పులా అయ్యి అది చూడడానికే ఒక ఆశ్చర్యం వేస్తుంది కదా. మీరు కూడా చూస్తున్నారు కదా. చూడండి దేవుడికి ఎంత సత్యం వచ్చిందో, అసలు ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారో మీరు కూడా చూస్తున్నారు. మీరు కూడా ఏమన్నా కోరుకొని పిల్లలు కాని వాళ్ళకు కూడా సవార్లకు తొట్టెలు కడితే కన్ఫామ్గా పిల్లలు అవుతారనమాట. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళకి కాకుంటే కూడా అలా కడితే కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు పాపనన్న బాబన్న పుడతారు. మా సిస్టర్కి అయితే పాప పుట్టింది. ఇక చూడండి ఆటపట్ల దరువుకు ఆడుతుంటారు, అలా చుట్టూ తిరుగుతుంటారు అందరూ ఆల్మోస్ట్. ఇక ఎవరికైనా ఏమైనా చెడు ప్రభావం పడ్డ వాళ్ళకి ఏమైనా దోషం ఉన్న వాళ్ళు కూడా పడుకుంటే ఇంకా సవాళ్ళు అటు ఇటు అంటే పడుకుంటే వాళ్ళ పైనంగా వెళ్తే కూడా చాలా మంచి జరుగుతుందని అందరి యొక్క నమ్మకము. చూడండి సవార్లను చూస్తే ఎంత బాగా డెకరేషన్ చేశారో మీరు కూడా కళ్ళకు అద్దినట్టు చూస్తున్నారు కదా. ఇక్కడ సవార్ చూడండి ఎంత సత్యం వస్తుందో, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అనమాట. మీరే చూడండి ఆశ్చర్యపోతారనమాట. ఇక 5-6 మంది పట్టినా కానీ ఆగట్లేదు. ఇంకా తుర్కాయన వచ్చి ఇంకా ఇద్దరు ఉంటారు, ఇద్దరు వచ్చి ఒక్కొక్క ఇంకా ఒకటి తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి అలా సత్యాలు వస్తూనే ఉన్నాయన్నమాట. 2.5 3 అయితేనే ఉంది ఆల్మోస్ట్. ఇంకా ఎంతమంది మనుషులు జనాలు ఉన్నారో మీరే చూడండి. కానీ సవార్లు అయితే ముచ్చటగా ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయో. కానీ ఈరోజే లాస్ట్ డే అంటే మాకు చాలా బాధేస్తుంది అనమాట. మీరే చూస్తున్నారు కదా. ఇంకా ఎలా ఉంటుందంటే మా ఊర్లో పండగ చాలా కళ్ళకు అద్దినట్టు రంగురంగుల సీతాకోక చిలకల్లా అందరూ చాలా ముచ్చటగా రెడీ అవుతారనమాట. మీరు కూడా చూడండి, లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎంత బాగా రెడీ చేశారు. ఈ మొహరం ఫెస్టివల్కి అయితే మేమందరం కలిసి సేమ్ కలర్స్ శారీస్ తెచ్చుకుంటాము. ఏ సవారు వాళ్ళకి వాళ్ళు సేమ్ కలర్ శారీస్ తెచ్చుకుంటారు. ఇంకా వీడియోలో మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా దేవుడు వస్తే ఆ నిప్పులంగా వెళ్తుంటే నాకైతే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆ దేవుని మహిమ అది. ఓకే అండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.